నమస్తే. మన స్టూడియోకి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ గుప్తా గారు. మరి బీజేపీ నియోజకవర్గం కానీ జిల్లా రాజకీయాల్లో ఆయన పాత్ర ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే. ఏ6 యాజమాన్యానికి నమస్కారాలు. గుప్తా గారు, మీరు బీజేపీ పార్టీలో ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు? సుమారు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అంటే 40 సంవత్సరాల నుంచి మీకు ఈ పార్టీలో సీనియారిటీ ఉంది. అప్పటి నుంచి కూడా మీ హయాంలో ఇక్కడ షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఏంటి, అంటే మీరు చూసిన పరిస్థితుల్ని మీ మాటల్లో. నేను షాద్నగర్ వచ్చి సుమారు 33 సంవత్సరాలు అయిపోయింది. 33 సంవత్సరాల నుంచి పార్టీ నిర్మాణం జరుగుతున్నది. కొన్ని ఆటుపోట్లు కూడా జరిగినాయి. కొందరు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ విధంగా బ్రేకప్ వల్ల కొన్ని సందర్భాల్లో పార్టీకి కొంత డ్యామేజ్ కూడా జరిగింది. అయినా కూడా తట్టుకొని భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైన శక్తిగా షాద్నగర్గా ఏర్పడింది. మీరు చెప్తున్నట్టుగా మీ తొలి దశలో కానీ ఇప్పటి వరకు బీజేపీ ఎప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో పట్టు సాధించింది? ఆ పార్టీ క్యాడర్ అంటే ఇప్పుడు నష్టపోయింది అనుకోవచ్చా, లేదంటే ఎలా ఉంది పార్టీ పరిస్థితి? ఒకసారి బాలు సార్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలుపు దగ్గరకు వచ్చి ఆ రోజు ఓడిపోవడం జరిగింది. తర్వాత కొద్ది ఆటుపోటీలు కూడా జరిగింది. మళ్ళీ పార్టీ గట్టిగా నిర్మాణం జరిగి ఈరోజు షాద్నగర్ బలమైన శక్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నది. అంటే బలమైన శక్తిగా అని మీరు అంటున్నారు. మరి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో కానీ బీజేపీకి ఒక 10,000 మార్క్ లోపల తప్ప బయటికి రావట్లేదు. దానికి ఎందుకు అలా జరుగుతుంది? గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ గురించి పార్టీలో తీవ్రమైన పోటీ ఉండే. ఒక అభ్యర్థి ఆయన పార్టీకి టికెట్ రాని వల్ల ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కొద్ది క్యాడర్ కూడా ఆయన ఎమ్మడం కూడా పోవడం జరిగింది. అయినా కూడా మళ్ళీ ఎలక్షన్ లోపలనే మళ్ళీ పార్టీ నిలబడి 10,000 ఓట్ల వరకు మళ్ళీ తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత పార్టీ మళ్ళీ కూడా పాత బీజేపీ లాగానే మళ్ళా నిర్మాణం జరిగిపోయింది. అంటే మీ 40 ఏళ్ళ ఈ రాజకీయ జీవితంలో ఏ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన పరిస్థితి ఉంది, మీకేమైనా గుర్తుందా? బీజేపీ తెలుగుదేశం అలయన్స్ అయినప్పుడు పార్టీ గెలుపు దగ్గరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. అలాగే ప్రతి ఎంపీ ఎలక్షన్లో కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎంపీ ఎలక్షన్లో ప్రజలు ఆదరిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో డికే అన్నమ్మ గారికి ఇక్కడ 67,000 ఓట్లు రావడం జరిగింది షాద్నగర్ నియోజకవర్గంలో. అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రజల్లో బీజేపీ అభిమానం ఉన్నది. కొద్ది సమన్వయం లేకపోవడం వల్ల పార్టీలో కొన్ని సమస్యలు వచ్చినా కూడా ఈరోజు పార్టీ బలమైన శక్తిగా ఉన్నది. మీరు అంటున్నట్టుగా బీజేపీ వల్ల నాయకులు ఎదుగుతున్నారా, లేదంటే బీజేపీలో ఉన్న ఒక జాతీయ నాయకుల వల్ల? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పేరు పైనే ఈ ఎంపీ ఎలక్షన్లో చాలామంది ఎంపీలు గెలిచారు అనేది ఒక టాక్ ఉంది. మరి ఇక్కడ డికే అన్న గారి క్రెడిబిలిటీ అనాలా, లేదంటే నరేంద్ర మోడీ గారి క్రెడిబిలిటీ అనాలా? ఇక్కడ ప్రధానమంత్రి గారి క్రెడిబిలిటీ ఉన్నది, మన స్థానిక ఎంపీ డికే అన్న గారి క్రెడిబిలిటీ, ఇద్దరి క్రెడిబుల్ అనే పార్టీ ఎంపీ సీట్ గెలుచుకోవడం జరిగింది. ఇంత క్రెడిబిలిటీ ఉన్న నాయకులు మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? అంటే నాయకత్వ లోపమా, లేదంటే నాయకుల క్యాడర్ లేదా? క్యాడర్ బాగానే ఉన్నది. ఎలక్షన్లప్పుడు ఇప్పుడు ప్రజల్లో ఎట్లుంటుందంటే ప్రజల్లో ఎలక్షన్లప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఒకలాగుంటుంది, అసెంబ్లీ ఎలక్షన్లో ఒకలాగుంటుంది. పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా ప్రధానమంత్రి న్యాయమూర్తి అవుతానందుకు ఓటు బ్యాంక్ పెరుగుతున్నది. అయితే ఈ అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చే వరకు మన గతసారి చాలా పోటీ చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా పార్టీ ఈ 2029లో బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్లో అధికారం కోసం విశ్వాసం ప్రతి కార్యకర్తకు ఉన్నది. ఓకే, మీరు అన్నట్టుగా ఇక్కడ ఈ నాయకులకు గుర్తింపు లేదు, ఆ నాయకుల వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుంది అనేది మీరు ఏకీభవిస్తారా?
లేదు, ఎందుకంటే ఈరోజు నితిన్ నబీన్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అని. అంతకుముందు ఆయన బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు. పార్టీలో ఏమున్నదంటే ఇప్పుడు గట్టిగా ఎవరు పనిచేస్తారో వారికి పార్టీలో సామాన్య కార్యకర్త ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన సామాన్య కార్యకర్త, చిన్న కుటుంబం నుంచి వచ్చిండు. వాళ్ళ నాన్నగారు రైల్వే స్టేషన్లో క్యాంటీన్ ఉండే అటువంటి వ్యక్తి అలా మన భారతదేశ ప్రధానమంత్రి అయిండు. బీజేపీలో పనిచేసే కార్యకర్తకు ఎవరైనా కార్యకర్త ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అవకాశం ఏ పార్టీలో కూడా లేదు. ఇక్కడ క్రెడిబిలిటీ అనేది పనిచేసేవానికి పార్టీలు ఎప్పుడైనా గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు సామాన్య కార్యకర్తకు బీజేపీలో ఎప్పుడైనా అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇక్కడ అవకాశాన్ని మీరు ఇంతమంది నియోజకవర్గంలో జిల్లా నాయకులు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, మరి వీళ్ళంతా ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? పనిచేస్తున్నారు. మొన్న ఎలక్షన్లో ఏమైంది, లోకల్ బాడీ ఎలక్షన్లో డబ్బు ప్రకారం బాగా అయిపోయింది. బీజేపీ సిద్ధాంతం మీద పోటీ చేసింది, సిద్ధాంతం ప్రకారమే డబ్బులు పంచకుండా ఎలక్షన్లో పోటీ చేయడం అయింది. వాళ్ళు ఓటుకు 5,000 అట్లా పంచడం వల్ల 5,000, 10,000 పంచారు ఒకరొకరు. ఆ పంచడం వల్ల బీజేపీ ఈ సందర్భంలో కొద్దిగా వెనుకబడ్డది. అంటే ఇక్కడ డబ్బులు పంచడం అంటే కొన్ని పార్టీలు ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు పూర్తిగా పంచలేదనే ఉద్దేశమా, లేదంటే కొంత పంచినాం అనే ఉద్దేశం? మేము డబ్బులే పంచకుండానే గెలవాలి. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్లో జగిత్యాలకు వెళ్ళి మన రఘునందన్ గారు ఎంపీ గారు పోటీ చేయడం జరిగింది. ఆయన ₹1 ఉండగలిగి కార్యకర్తలకు ఖర్చులకు ఆ ట్రావెలింగ్ ఖర్చులే ఇచ్చినాం, అయినా కూడా కొద్ది తేడాతోనే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం తీసుకుంటే ఈ స్థానంలో నాకు తెలిసి అంటే డబ్బులు బీజేపీ కూడా ఖర్చు పెట్టింది అనేది పబ్లిక్లో ఉన్న వాస్తవం. మరి అంటే ఖర్చు పెట్టడంలో ఎవరితో పోటీ పడుతున్నారు మీరు? అంటే పెట్టిన ఎందుకు రిజల్ట్ రావట్లేదు? పార్టీ ఎప్పుడుగానా మన బీజేపీలో సుశిక్షితమైన కార్యకర్తలు చాలామంది ఉంటారు. కార్యకర్తలు ఎవరు కూడా డబ్బులు తీసుకోరు. ఇవాళ ఫలానా వేరు ఈ ప్రోగ్రామ్ మీద జేబులోకి వెళ్ళి వేసుకొని డబ్బులు వేసుకొని భోజనం ఇంటికి కట్టుకోవచ్చుకుండా వాళ్ళు తింటి పనిచేసే కార్యకర్తలు బీజేపీలో ఉన్నారు. ఇటువంటి అద్వేషం వేరే పార్టీలకు లేదు, ఒక బీజేపీ మాత్రమే లేదు. కార్యకర్తలు కమిట్మెంట్ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి ఏం ఆశించరు. నా పార్టీ గెలిచే చాలనే ఉద్దేశంతో వాళ్ళు 24 గంటలు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మీరు ఈ కాన్స్టిట్యూన్సీలో కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు, ప్రతి మండలిలో ఉంటారు. మీ చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను తీసుకుంటే ఇక్కడ 8,000 లోపు అక్కడ ఓట్లు పోలైనప్పుడు మీరు చాలా మంది ఉంటారంటే ఎంత సంఖ్యలో ఉండొచ్చు? వందల సంఖ్యలోనే ఉంటారు. ప్రతి గ్రామంలో ఉంటారు కార్యకర్తలు. ఇట్లా ఫోన్ చేస్తే వచ్చేస్తారు అంతే, వాళ్ళు ఏం డబ్బులు ఆశించరు. మనం ఇప్పుడు మీటింగ్లు వెళ్ళినా కూడా వాళ్ళు ఏం డబ్బులు తీసుకోరు. రాండి అంటే మన వెహికల్ పంపిస్తే బండి ఎక్కించి వస్తారు, ఎవరు కూడా రూపాయి తీసుకోరు వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ నాయకులు రేపు రాబోయే ఎలక్షన్లో టికెట్ ఆశిస్తున్నారు? అంటే ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు పార్టీలో ఇప్పుడు మధ్యర శివర్ధన్ రెడ్డి ఉన్నాడు, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, అందే బాబాయ్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు టికెట్ కావాలని ఆశిస్తున్నారు. అంటే పార్టీ నిర్మాణం లేకుండా వీళ్ళు ఎందుకు వస్తారు? పార్టీ గట్టిగా నిర్మాణం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే టికెట్కు తీవ్రమైన పోటీ ఉన్నది. ఏం లేకుండా ఎవరు కూడా ఎందుకు వస్తారు? ఎందుకు డబ్బులు ఖర్చు అవుతుంది? ఎందుకు పనిచేస్తారు? నిర్మాణం ఎక్కడుంది అంటున్నారు మీరు? ప్రతి గ్రామంలో నిర్మాణం, బూత్ కమిటీలు ఉన్నాయి, శక్తి కేంద్రాలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి. మీరు చెప్పిన ఈ నాయకుల వెంట క్యాడర్ ఉందా? ఉన్నది, లేకుండా ఎట్టుంటారు? నాయకులు ఎట్లయితారు? కార్యకర్తలకు నాయకులు ఎట్లయితారు? ఓకే, ఈ క్యాడర్ ఎంత ఉంది అంటే ఒక్క నాయకుని ఏంట క్యాడర్ ఉంది అంటే మీరు ఇక్కడ పార్టీ బేస్ చేసుకొని ఆ పార్టీలో అవకాశం సామాన్యులకు వస్తుంది అంటున్నారు. ఇంకో వైపు నుంచి ఇక్కడ నాయకులు ఇప్పుడు ఎలా ఉందంటే బీజేపీలో ఇప్పుడు వీళ్ళు పనిచేసినా టికెట్ వస్తుందని గ్యారంటీ ఉండదు. నాకు టికెట్ రావచ్చు, నీకున్న టికెట్ రావచ్చు, ప్రజలని ఆధారాలు ఉంటే నీకున్న టికెట్ రావచ్చు. బీజేపీ ఎట్లుందంటే పనిచేసే వ్యక్తికే టికెట్ ఇస్తుంది, ప్రజలలో ఎప్పుడు మమేకమైన వ్యక్తికి కంపల్సరీ టికెట్ ఇస్తారు. పార్టీలో టికెట్ అనేది వేరే గ్యారంటీ ఉండదు. బీజేపీలో వాళ్ళు ఆ టైంలో ఈక్వేషన్స్ ప్రకారం ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేసేస్తారు. అసలు ప్రజల్లో బీజేపీని తీసుకెళ్లడంలో ఇక్కడ నాయకత్వం ఫెయిల్యూర్ అవుతుందని చెప్పేసి
మీ పార్టీలోనే కొంతమంది మున్సిపల్ ఎన్నికల తర్వాత వాళ్ళ వాయిస్ వాళ్ళ ఆవేదన బయటకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి పనిచేసి మన మున్సిపల్ ఎలక్షన్లో నేను కూడా బాధ్యత ఉంటే ఇలా అందరికీ పనిచేయడం జరిగింది. కొంత అసంతృప్తి ఉండొచ్చు ఆయనకు, ఆయన అన్న వ్యక్తికి ఆ సంతృప్తి ఎందుకు వచ్చిందో ఆయనకే తెలియదు. అంటే ఆశించినంత స్థాయిలో ఇక్కడ ఫలితాలు రానప్పుడు అక్కడ ఎవరి లోటు, ఎవరి ప్రాబ్లం అంటారు? అది మనం చెప్పినా ఎలక్షన్లో డబ్బు ప్రాధాన్యం ఎక్కువైపోయింది. డబ్బులు ఎక్కువ ఇచ్చినాక ఓట్లు వేసిండ్రు. మేము బీజేపీ ఇంటింటికి 10 ఇంటికి కూడా 10 సార్లు తిరిగిన మా కార్యకర్తలు 10 ఇంటికి పాంప్లెంట్ అయింది. నరేంద్ర మోడీ గారి అభివృద్ధి అందరూ చెప్పినాం. మాది రాష్ట్ర ప్రభుత్వం మాది కాదు, అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి అందరూ కూడా ప్రతి ఇంటికి గడప గడపకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ రాష్ట్ర మీది కాదు అంటే ఇక్కడ లోకల్గా నియోజకవర్గ వ్యాప్తంగా మీరు ఇంకా ఎన్ని రోజులకు ఆ నిర్మాణాన్ని ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకునే స్థాయికి ఎదుగుతారు? వచ్చే 2029లో ఈసారి షాద్నాథ్ సీట్ బీజేపీకి వస్తుంది. ఆ నిర్మాణం కూడా ప్రారంభమైంది. గ్రామాల్లో కూడా అన్ని శాఖలు అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయి. వచ్చే 2029లో షాద్నాథ్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం పక్కా. ఇదే మాట 2014 ఎలక్షన్ల కంటే ముందు నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి నాయకుడు ఎవరు అడిగినా బీజేపీ జెండా ఎగురుతుంది, బీజేపీ జెండా ఎగురుతుంది అంటే ఎక్కడ ఎగురుతుంది బీజేపీ జెండా? ఇప్పుడు కనీసం ఒక సర్పంచ్ లేదంటే ఒక మండల్లో రావాల్సిన ఓట్లు కూడా కాన్స్టిట్యున్సీలో రావట్లేదు కదా. ఇప్పుడు 2014లో మాకు ఒక ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇవాళ 8 ఎంపీ సీట్లు ఉన్నాయి, 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అంటే పార్టీ అభివృద్ధి జరిగిన కొన్ని స్థానాలు 2వ ప్లేస్ వచ్చింది, కొన్నిట్లో 3 వచ్చినాయి, కొన్ని కొద్ది తోడలతోనే ఓడిపోవడం జరిగింది. అంటే పార్టీ అభివృద్ధి జరిగినట్లే కదా. పార్టీ అభివృద్ధి అనేది రాజకీయ నిరుద్యోగం అంటే ఇంకో పార్టీ నుంచి రావడం, లేదంటే అందులో ఉన్న పార్టీలో అక్కడ పనిచేసే నాయకులు, ఆ సత్తా ఉన్న నాయకులు ఉండడం వల్ల. మరి కాన్స్టిట్యున్సీ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ వచ్చే వరకు ఆ సత్తా ఉన్న నాయకులు ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. డాక్టర్ విజయ్ కుమార్ ఉన్నాడు, భూపాల్ చారి ఉన్నాడు, వంశీ ఉన్నాడు, ఇంతమంది లేరు. దీపాల్ అశోక్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు పనిచేస్తారు. మరి ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గం మొన్న జరిగిన షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఒక్క సీట్, అది కూడా ఇంకొక నాయకుడు సపోర్ట్ చేస్తేనే గెలిచింది అన్నట్టుగా పబ్లిక్ లో ఉంది. మరి అది అన్ని అబద్ధం. ఎందుకంటే ఈరోజు చూసిన 21 వాళ్ళ 38 ఓట్లతో ఓడిపోయింది అక్కడ. ఇక్కడ వంశీకృష్ణ ఆయన కూడా 50 ఓట్ల లోపల, 2 కూడా 50 ఓట్ల లోపల వెళ్ళిపోయింది. ఇక్కడ 21 వాళ్ళ కూడా 3వ ప్లేస్ వచ్చింది బీజేపీ. పనిచేసిన దగ్గర ఓట్లు వచ్చినాయి, బాగానే పనిచేసిండ్రు, అందరు కూడా సమిష్టిగా పనిచేసారు. కొద్దిగా తేడాలతోని ఒక రోజు నైట్ కొద్దిగా ఈక్వేషన్లు మారడం వల్ల తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. ఆ టికెట్ తీసుకున్న ఎవరైతే కౌన్సిలర్స్ వేసిరో వాళ్ళకి ఇక్కడ ఉండే నాయకులు మద్దతు చేయడంలో కానీ, లేదంటే వాళ్ళకు అండగా నిలిచి ప్రచారం చేయడంలో కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సింది చూసుకోవడంలో కానీ ఎవరు కూడా అలాంటి ప్రయత్నం చేయలేదని బహిర్గతంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రచారం మీద అందరూ అంతే. కిషన్ రెడ్డి గారు వచ్చిండ్రు, డికే అన్న గారు వచ్చిండ్రు, చికోటి ప్రవీణ్ గారు వచ్చిండ్రు, ఏమేమి అందరూ వీళ్ళు ప్రచారంలో ఉధృతంగా చేసిండ్రు. నామినేషన్ రోజు నుంచే బీజేపీ యొక్క ప్రచారం సరిలే మారిపోయింది. షాద్నగర్లో బీజేపీ మున్సిపాలిటీలో గట్టి పోటీస్తుందని ఆయన మేము 19 సీట్లు చేయింది. అయినా కొన్ని సీట్లలో 2వ ప్లేస్ వచ్చినాం, కొన్ని 3 వచ్చినాం. మీరు టోటల్గా 28 సీట్లలో మీరు 2వ ప్లేస్ వచ్చిన సీట్లన్నీ, 3వ ప్లేస్ వచ్చిన సీట్లన్నీ? 2వ ప్లేస్ 2 వచ్చినాయి, 3వ ప్లేస్ 3 వచ్చినాయి. అంటే టోటల్గా యావరేజ్గా 5 మెంబర్స్, 5 సీట్లు. మరి మీకు ఇది నేషనల్ కాంగ్రెస్ అవతల జాతీయ పార్టీ, ఇవతల బీజేపీ జాతీయ పార్టీ. మరి మీరు అసలు ఎవరితో మీరు ఫైట్ చేస్తున్నారు ఇక్కడ? ఇంత వీక్ ఉండాల్సిన గతం ముందు షాద్నగర్లో ఒక్క కౌన్సిలర్ ఉండలేకుండే, ఈసారి ఒక కౌన్సిలర్ తిరిగినాం, కొన్నిట్లో దగ్గరకు వచ్చేసినాం. అంటే పార్టీ డెవలప్ అయినట్లే కదా. ఎక్కడ డెవలప్ అయింది? ఇప్పుడు ఒకానొక దశలో బాలు సార్ బీజేపీ ఎమ్మెల్యేగా వేసినప్పుడు జస్ట్
9,000 ఓట్లతో ఓడిపోయిన సందర్భం. అంటే మరి ఆ సంఖ్యలో పోలైన ఓట్ల దగ్గర నుంచి ఒకప్పుడు బీజేపీ ఝాన్సీ రాణి గారు ఆమె పనిచేస్తున్నప్పుడు ఉన్న ఓట్ల సంఖ్య నుంచి వాటికి వీటికి ఇప్పుడు 10,000 పోల్చుకుంటే పెరిగినట్లా తగ్గినట్లా? లాస్ట్ ఇయర్ వచ్చిన ఎక్కువ ఓట్లే వచ్చినాయి. ఆయన మా పార్టీలో ఒక టికెట్ రాని వాళ్ళు బయటకు వెళ్ళడం వల్ల కొద్దిగా క్యాడర్ డిస్టర్బ్ అయిన వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది పార్టీ. లేకుంటే గెలుపు దగ్గరకు వచ్చేది పార్టీ కూడా. అంటే అది ఇప్పుడు ఎవరికైతే టికెట్ వస్తుందో అది పనిచేస్తున్న వాళ్ళకే వస్తుందని మీరు చెప్తున్నారు కదా. మరి పనిచేసే వాళ్ళకి టికెట్ వచ్చినప్పుడు 8,000 7,000 ఎందుకు వస్తున్నాయి ఓట్లు? పార్టీ ఇప్పుడు ట్రెండ్ ఎట్లా వచ్చింది, మొత్తం సాధారణకు సంబంధించి ఉన్నది, అది మొత్తం రాష్ట్రానికి సంబంధించినది. ట్రెండ్ అంత పబ్లిక్ క్రియేట్ అయిపోయిందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఉంది అన్నప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు, అరే ఈసారి వీళ్ళు రారు, నెక్స్ట్ టైం వస్తారు, నెక్స్ట్ టైం అడుగుతామని. కొంత సందర్భాల్లో కొన్ని అట్లా కూడా కొన్ని ఓట్లు తక్కువ కావచ్చు. ఇప్పుడు రాష్ట్ర పక్కన పెడితే మీరు స్థానికంగా షార్దాన్ నియోజకవర్గం వరకు తీసుకుంటే స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళు 4 గ్రూపులుగా అసలు ఈ గ్రూపుల రాజకీయాలతో ఆ క్యాడర్ అంటూ ఒకటి ఆ క్వశ్చన్ మార్క్, అంటే వాళ్లకు అండగా ఎవరు ఉన్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్లో పడిపోయింది. దాన్ని మీరు ఇంకా రిపోర్ట్ చేసుకోలేదా? పార్టీల గ్రూపులే లేవు, ఉన్నది ఒకటే గ్రూపు. షాద్నార్కి ఇప్పుడు అందబాబాయ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయనే చూస్తారు పార్టీ. ఎవరైనా కూడా ఆయన ఆయన ఆయనలో పనిచేయాలి అందరూ కూడా. ఇప్పుడు ఉపాధ్యక్షులు ఉన్నాం, ఇప్పుడు జిల్లా సమాచారం అంతా నాకే ఇస్తుంది, ఎవరికేం చెప్పాలంటే కూడా నేనే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మీరు పోయిన ఎన్నికల్లో మీ బాధ్యత ఎన్ని వార్డ్స్ మీరు బాధ్యత తీసుకున్నారు? మాకు మండలి ఇన్ఛార్జ్ ఇచ్చింది, ఫరూక్నగర్ మండలి. అంటే మున్సిపల్ ఎన్నికల్లో మీకు బాధ్యత ఇవ్వలేదా? అంటే స్టార్ క్యాంపెయిన్ ఉండే, అన్ని వార్డులు తిరగమన్నారు, అన్ని వార్డులు తిరిగాను. ఓకే, నియోజకవర్గ రాజకీయాలు పక్కన పెడితే ఈరోజు జాతీయ నాయకత్వం ఎక్కడైతే బీజేపీకి ఒక వెన్నుముక్కగా చెప్పుకునే నరేంద్ర మోడీ గారు, మరి అలాంటి వ్యక్తి మన భారతదేశ ప్రధాని గారిని ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఒక ఉగ్రవాదిగా పోల్చడం, దాని మీద మీరు ఏ రకంగా కౌంటర్ చేస్తున్నారు? ఆయన ఇండియన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున గారు, రాజ్యసభలో అపోజిషన్ లీడర్, మంచి మేధావి. అటువంటి వ్యక్తి నిరాశ నిస్పృహ వల్ల ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే వాళ్ళకి ఎక్కడ కూడా గెలిచే అవకాశాలు లేవు. ఈ 5 రాష్ట్రాలు ఓడిపోతే వాళ్ళు సెంచరీ కొడతారు. ఈసారి వరుసగా 100 రాష్ట్రాల్లో ఓడిపోయిన వాళ్ళు సెంచరీ కొట్టడానికి ఈ ఎలక్షన్లో 24 తారీఖు సెంచరీ కొట్టేస్తారు. ఆ నిరాశ నిస్పృహంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుచిత వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ఉగ్రవాదిగా పోల్చిన ప్రతిసారి నిరాశ నిస్పృహనే ఉంటుందా? అంటే మీరు ఒక భారతదేశ ప్రధాని, అంటే దాని వెనక మీరు ఏ రకంగా కౌంటర్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని? అంటే ఓన్లీ థింగ్ ఈజ్ నిరాశ నిస్పృహ. ఆయన మోడీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీని కానీ ఆయన తిట్టడం అలవాటు అయిపోయింది. వాళ్ళకు ఏదైనా పార్టీలో వాళ్ళకి సరైన గుర్తింపు లేనప్పుడు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన ట్రోలింగ్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన మళ్ళీ ట్రోలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు పార్టీ పరంగా ఇక్కడ ఈ వాళ్ళు చేసిన కామెంట్స్ పైన ఎలా స్పందిస్తున్నారు? ఎలాంటి కార్యాచరణ మీరు ప్లాన్ చేసుకున్నారు? ఈరోజు రాష్ట్ర శాఖ చెప్పింది, మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా ఖార్గే గారు దృష్టిబొమ్మ అంటే అని చెప్పినారు. మొత్తం అంతటా కూడా ఈరోజు ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. షాద్నగర్లో కూడా ఖార్గే గారు దిష్టిబొమ్మ అంటిపెట్టడం జరిగింది. అంటే దిష్టిబొమ్మ అంటిపెట్టంగానే అన్న వాక్యాలన్నీ సమసిపోతాయి. నిరసన తెలవాలి కదా మనం, ఆయన తప్పు చేసిన తెలవాలంటే మనం నిరసన గట్టిగా ఉండాలి.
మనం ఏం నిరసన తెలపలేదు అనుకో, ఆయన చేసిన కరెక్ట్ అన్నట్లే కదా, అదో మెసేజ్ పోతుంది కదా, రాంగ్ మెసేజ్ పోతుంది కదా. బీజేపీ గట్టి ఎత్తున ఇలా తెలంగాణ మొత్తం కూడా నిరసన కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఇక్కడ మీకు పోటీ బీఆర్ఎస్ తోనా లేదంటే కాంగ్రెస్ తోనా? వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది పోటీ, బీఆర్ఎస్ పోటీలో ఉండదు. అంటే పోయినసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి ఉండేనా? పోయినసారి ఉండే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉండే. అంటే కాంగ్రెస్ కు మీరు పోటీ కాదు, కాంగ్రెస్ మీకు పోటీ కాదు. మేము పోటీగా తీసుకోలేదు, పరిగణగా తీసుకోలేదు. మరి అట్లా ఇక్కడ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లకు మీరు పరిగణనలోకి తీసుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మున్సిపల్లో చైర్మన్ సీటు కొట్టింది కదా, ఇక్కడ ఎట్లా పరిగణనలోకి తీసుకుంటున్నారు? చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ల బీజేపీలో ఉన్నట్లేమో అందరు సిద్ధాంతం మీద పనిచేస్తలేదు. వాళ్ళ సిద్ధాంతం మీద కార్యకర్త ఇంటికి తిరిగినారు, 10-20 సార్లు ఒక ఇల్లు చేసి సందర్శించరు. మేము బీజేపీ గెలిస్తే ఇవి చేస్తామని చెప్తున్నారు. డబ్బులు వంచలేదు, వాళ్ళు ఒక సిద్ధాంతం మీదనే పనిచేసినారు. మీ సిద్ధాంతాలని ఇప్పుడు ప్రజలు నమ్మట్లేదు అనుకోవచ్చా? నమ్మకుంటే ఇట్లా ఎన్ని ఓట్లు ఎట్లా వస్తాయి? ఎన్ని వచ్చినాయి ఓట్లు? ఒక కౌన్సిలర్ గెలిచినాము, 2 కౌన్సిలర్ దగ్గరకు వచ్చి ఓడిపోయినాం, ఇంకా 2 కౌన్సిలర్లు 3 ప్లేస్కి వచ్చినాము. ఇప్పుడు గెలిచింది ఒక కౌన్సిలర్, అవును, అది ఇంకెవరో పెట్టిన భిక్ష అని పబ్లిక్ లో ఉంది. మీరు ఎవరికో కొట్టిన అంటే మీరు పార్టీకి భిక్ష పెడతారు, గెలిచింది పబ్లిక్ లో ఉంది. అది కూడా మీరు దాన్ని కౌంట్ చేసుకున్నా కూడా ఇక్కడ మీరు ప్రజల్లో మీ సిద్ధాంతాలని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మరి ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. 2029లో షాద్నగర్ గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుంది సార్. అంటే ఇలా ఎగురుతాం మీ సిద్ధాంతాలని ప్రజలు నమ్ముతున్నారు. ఇన్ని ఎన్నికలు జరిగిపోయినాయి, ఇన్ని ఎన్నికల్లో కూడా 1-2 కాదు 10 సార్లు కూడా మీరు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు మీ కళ్ళ ముందే ఉంది. ఇంకా వచ్చేసారి కూడా మీరు పబ్లిక్ ని ఏ రకంగా నమ్మిస్తారు? మీ సిద్ధాంతాలని ఏ రకంగా తీసుకెళ్తారు? మోడీ సిద్ధాంతాలు అన్నీ నమ్ముతారు. కొన్ని స్థానిక సమస్యల వల్ల ఇక్కడ కొన్ని ఓట్లు తక్కువ రావచ్చు. వచ్చే ఎలక్షన్లో పార్టీ కూడా కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, స్థానిక నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా దీని మీద కేంద్రీకృతం చేస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో బీజేపీ విజయం తథ్యం. ఓకే, ఇక్కడ మీరు రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి షాద్నగర్లో అసెంబ్లీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఉండే నాయకులకు ఏంటి, వాళ్ళ వెనక ఏం క్యాడర్ ఉంది, వాళ్ళు ఎందుకు పబ్లిక్ వాళ్ళని నమ్మట్లేదు? జాతీయ నాయకత్వం అంటే మోడీ గారు దగ్గర పనిచేయాలని లేదు. మాకు ఇక్కడ ఉంటారు సంఘటన మంత్రి అని పెడతారు. సంఘటన మంత్రి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అక్కడ జాతీయ నాయకత్వం నియమిస్తుంది. ఒక మంచి వ్యక్తిని, రాష్ట్రాల్లో గెలిపించిన వ్యక్తిని ఇక్కడ అక్కడ ఆయన అపాయింట్ చేస్తే ఆయన నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో పార్టీ నిర్మాణం జరిగి పార్టీని బలోపేతం చేస్తారు. ఇప్పుడు మీకు ఇంతకుముందు నిర్మాణం జరగలేదా? నిర్మాణం జరిగింది, ఇంకంతకన్నా ఎక్కువ నిర్మాణం చేస్తారు. కార్యకర్తల నిర్మాణం ఇంకా బాగా చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎంతకి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం లేదంటే పార్టీలో ఉండే ఈ వాళ్ళని పక్కన పెడితే మీరు షాద్నగర్లో ఉండే ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తారో, ఎవరైతే ఇన్ఛార్జిగా ఉండాలనుకుంటారో, ఇప్పటి వరకు ఇన్నేళ్ల నుంచి కూడా అసలు పార్టీ అనేది డెవలప్మెంట్ ఏం కనిపిస్తుంది మీకు? అవన్నీ రిపోర్ట్స్ అన్నీ మీరు దాని మీద కనీసం రివ్యూ చేసుకోరా? రివ్యూ చేసుకుంటాము. అన్ని మళ్ళీ 6 నెలలు అయినా కొత్త కమిటీలు వేసి మొత్తం మండలాధ్యక్షులు అన్ని కొత్త 8 మండలాధ్యక్షులు కొత్తగా వేసినాం. వాళ్ళందరూ కూడా బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, పన్నా కమిటీలు ఇవన్నీ వేసుకుంటున్నారు. ఇవన్నీ కొత్తగా అధ్యక్షులు పాతలు అయినా చాలా రోజులు అని చెప్పి మాది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ నిర్మాణం జరుగుతుంటుంది. కొత్త అధ్యక్షులు వచ్చేస్తుంటారు. ఇంకో పాయింట్, ఇక్కడ ఎవరైతే బీజేపీని నమ్ముకొని పార్టీలో ఒక సైనికుని లెక్క పనిచేసిన యువ నాయకులు, వాళ్ళ పైన ఎన్నో కేసులు, ఇప్పుడు ఆ కేసుల వల్లనే వాళ్ళు పార్టీలో నుంచి వెళ్ళిపోయి లేదంటే ఇంకా ఉన్నా కూడా వాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళకి ఒక సపోర్ట్ లేదు.
మరి అట్లాంటి వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు? పార్టీ ఎప్పుడు ఎన్నంటే ఉన్నది. మొన్న కొన్ని సందర్భాలు పేరు చెప్పాను కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇబ్బంది వస్తే కూడా మా ఎంపీ గారు ఫోన్ చేసి డీసీపీతో ఏసీపీతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకు కార్యకర్త కష్టం అయినప్పుడు మా ఎంపీ గారు ముందుంటారు. ఆమెకు ఫోన్ చేసిన వెంబడే ఏ సమస్య ఉన్నా ఆమె ఎవరికి చెప్పాలంటే ఆమె చెప్పేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు 2009 నుంచి తీసుకున్నా ఇప్పటి వరకు బీజేపీ నుంచి బీజేపీలో పనిచేసిన యువ నాయకులు వాళ్ళ పైన ఎన్నెన్ని కేసులు బుక్ అయినాయో తెలుసా మీకు? అయినా కొన్ని సందర్భాలు అయినాయి. అయితే ఏమవుతుంది, మా మీదనే ఉండే కేసు. మొన్న 18 ఏళ్ళ తర్వాత మా మీద కూడా కేసు కొట్టేసేసారు. పని చేసినప్పుడు ఇక కేసులు అయ్యేది, పని చేయకుండా కేసులు ఎందుకు అవుతాయి? అంటే ఇప్పుడు వాళ్ళకి పార్టీలో మీరు ఇచ్చే భరోసా అదేనా? వస్తే జైన్ అయితే మీ మీద కేసులు అయితే భరించాలి. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎట్లన్నా రూలింగ్ పార్టీ కేసులు పెడుతూనే ఉంటుంది. అంటే ఎట్లా అంటే మీరు తట్టుకోవడానికి అంటే ఇప్పుడు మీరు ఏం సందేశం ఇవ్వగలుగుతున్నారా? మీరు మీ పార్టీలోకి రావాలంటే యూత్ మీరు ఇచ్చే సందేశం ఏంటి? యూత్ అందరు కూడా మేము ఒకటే ఇస్తున్నాం. నిజమైన కార్యకర్తలు, నిస్కారమైన కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ రాత్రి ఫోన్ చేసినా, ఏ ఇబ్బంది వచ్చినా దర్వాజా కొడుతున్నా మీ ఇంటికి మేము వచ్చేటట్టు నాయకులు ఉన్నారు అని భరోసా ఇస్తున్నాం. అట్లా అందుకే కొత్త వాళ్ళు పార్టీలకు చాలా మంది వస్తున్నారు. మీరు భరోసా ఇచ్చేది ఏ రకంగా ఉందంటే, మీరు జైన్ అయితే మీ మీద కేసులు ఇవన్నీ ఉంటాయి, మన ప్రతిపక్షంలో ఉన్నాం, కేసులు భరించాలి అని కదా మీరు చెప్తున్నారు. కేసులు ఎందుకవుతాయి? మనం తప్పు చేసినప్పుడు కేసులు అవుతాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఉంటారు, వాళ్ళు చెప్తారు మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, వాళ్ళు పోలీస్ యాక్ట్ పెడతారు, పెట్టినా కూడా మనం ప్రోగ్రామ్ చేస్తాం, దాని మీద ఎట్లా వాళ్ళు కేసు చేస్తారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా కొన్ని వాటిల్ని కొన్ని కేసుల్లో అవి ఒక పార్టీ పరంగా చేసిన ధర్నాలు కావు, మీటింగ్లు కావు, ఇంకోటి కాదు. ఈరోజు అలాంటి యువకులు ఎగ్జాంపుల్గా ఆకుల ప్రదీప్ ఉన్నాడు, ఇప్పుడు పార్టీలో ఉన్నాడా బయట ఉన్నాడా? ఇంతకుముందు పార్టీలో ఉండే, మన మున్సిపల్ ఎలక్షన్ కూడా ఆయన పార్టీలోకి వెళ్ళిపోయాను. అతని మీద ఓన్లీ ఈ మీటింగ్లకు సంబంధించి దండలకు సంబంధించిన కేసులు ఉన్నాయా? అవేం లేదు, ఆయన మీద ఏం కేసులు లేవు. ఇప్పుడు ఇట్లా చాలా మంది పేర్లు తీసుకోవడం లేదు. అంటే మీరు ఇక్కడ లోకల్గా పనిచేసే తీరుని, లేదంటే ఇక్కడ పార్టీని డెవలప్ చేసే తీరుని, దీన్ని పక్కన పెట్టేసి, అంటే ఎవరు పార్టీలకు రావాలన్నా వాళ్ళు ముందరుండి పనిచేసేది యూత్ అయినప్పుడు వాళ్ళు కేసులు ఎదుర్కోవాలన్నప్పుడు పార్టీలకు ఎట్లా వస్తారు? వాళ్ళు ఎప్పుడు పార్టీ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వెన్నంటే ఉంటుంది పార్టీ. అందరు కూడా నువ్వు చెప్పిన ప్రదీప్ అన్న ఆయన కూడా పార్టీ వెన్నంటే ఉన్నది. ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా సాధ్యమైనంత సాయం చేసే నాయకత్వం బీజేపీలో ఉన్నది. ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ చెప్తారు, 24 hours అవైలబులే. ఓకే, ఫైనల్గా మీకు బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్ సాధిస్తుందా షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో? మాకు తప్పక నమ్మకం ఉన్నది. వచ్చే ఎలక్షన్లో షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేస్తాం. మీరు ఇప్పుడున్న నాయకులు ఒకవేళ బీజేపీ గెలవకపోతే బాధ్యులుగా రాజీనామా చేయగలుగుతారా? బాధ్యులు గెలిపిన రాజీనామా చేస్తాం. ఎందుకు చేయం? ఈ మాట మీద ఉంటారా మీరు? ఛాలెంజ్ ప్రజలకు మీరు చేసే ఛాలెంజ్ ఖచ్చితంగా ప్రజల విశ్వాసం చెరుగుంటే మేము రాజీనామా చేసే పరిస్థితి రాదు మాకు. మీరు రాజీనామా చేస్తారా చేయరా ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పిర్రు, అవి జరగలేదు. ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్న విధంగా మీరు ప్రజల విశ్వాసాన్ని మీరు నిలబెట్టాలంటే, లేదంటే ప్రజల్ని మీ సిద్ధాంతాల్ని ప్రజలు నమ్మాలంటే, ప్రజల లోపలికి తీసుకెళ్లాలంటే మీరు వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే సీటు జెండా ఎగరేస్తామని అంటున్నారు. అది చేయకపోతే ఒకవేళ ఓడిపోయినప్పుడు దానికి మీరు ఏ రకంగా దానికి బాధ్యత వహిస్తారు? నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, యువతకు కానీ అందరూ ఇప్పుడు ముద్రా లోన్లు కానీ, స్టార్టప్ ఇండియా, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నరేంద్ర మోడీ చేస్తున్నారు. ముద్రా లోన్స్
ఇవన్నీ ఇచ్చి ప్రభుత్వాలను చైతన్యం చేస్తున్నాం. నరేంద్ర మోడీ వల్ల ఇవాళ దేశం ఇవాళ ఎంతో ఆర్థికంగా ప్రపంచంలో మేటి స్థానంలోకి వచ్చేసినాం. ఇవాళ 4వ స్థానంలో ప్రపంచ జీడిపిలో ఉన్నాం. అంటే కొద్దిగా అతి త్వరలో మనం 2వ ప్లేస్కో 3వ ప్లేస్కో వెళ్ళిపోతాం. ఇలా ప్రపంచం 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఆయన కూడా ఈ 12 సంవత్సరాల్లో జరిగినంత అభివృద్ధి దేశంలో ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. ఇవాళ ఈ నేషనల్ హైవేస్ కానీ మీరు ఇవన్నీ చేస్తుంది బీజేపీ చేస్తుందా, బీజేపీ ప్రభుత్వం చేస్తుందా, ప్రధానమంత్రి చేస్తున్నారా? మీరు ఈ పాట తప్ప సౌత్ ఇండియన్స్లో కానీ లేదంటే ఇక్కడ ఇప్పుడు మన స్టేట్లో తీసుకుంటే సౌత్ డిస్టిక్లో కానీ అంటే మిమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు, మీరు ఎందుకు తీసుకెట్లేదు? మీరు ఎంతకి అక్కడ నార్త్లో ఆయన నరేంద్ర మోడీ చేసిండ్రు, బీజేపీ గవర్నమెంట్ చేసిండ్రు, వాటి మీద ఆయన పేరు అడ్డం పెట్టుకొని ఓట్లు సాధించుకుంటాం తప్ప వ్యక్తిగతంగా ఒక నాయకుడు పబ్లిక్ని ఏ రకంగా పబ్లిక్లో నమ్మకాన్ని కలిగించాలి అనేది ఎందుకు మిస్ అవుతున్నారు? సౌత్ ఇండియాలో కొద్దిగా పార్టీ వీక్ ఉంది నిజమే, కానీ ఈ మధ్యకాలంలో మస్తు డెవలపింగ్. తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్లో కర్ణాటక బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఇవాళ కేరళ కూడా బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతున్నాము. ప్రతి దగ్గర సౌత్ ఇండియాలో కూడా మంచి బలమైన శక్తిగా బీజేపీ ఎదుగుతున్నది. రాబోయే ఎలక్షన్ల వరకు పార్లమెంట్ ఎలక్షన్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్ కానీ మంచి బలమైన శక్తిగానే బీజేపీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 6 స్టూడియోకి వచ్చి మీ అనుభవాన్ని, పార్టీని రేపు కాబోయే రోజుల్లో నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్తే.